నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీఏ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తమిళనాడులో ప్రచారం చేయడానికి వెళ్ళారు. మరి ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్లస్లు మాట్లాడాలి, మైనస్లు మాట్లాడాలి. రీసెంట్గా డీలిమిటేషన్ బిల్లు ఎంత చర్చనీయాంశమైందో మనందరికీ తెలుసు. మరి తమిళనాడు కూడా దాన్ని వ్యతిరేకించింది. కానీ అదే గడ్డ మీద నిలబడి చంద్రబాబు గారు తాను నమ్మిన వాదాన్ని ఎంత బలంగా వినిపించారు అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. మరి ఆయన నమ్మిన విధానాన్ని ఆయన ఏ విధంగా వినిపించారు, అసలు మరి అక్కడ నిలబడి ఆయన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు అని గట్టిగా చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, చంద్రబాబు గారు తమిళనాడు వెళ్ళారండి. అక్కడ డీలిమిటేషన్ బిల్లు గురించి, మహిళా బిల్లు గురించి ఆయన ఏదైతే నమ్మారో అది అక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే ఇప్పుడు మిగతా రాష్ట్రాలన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. సో మరి ఆయన అంత గట్టిగా బలంగా ఎలా చెప్పగలిగారు, దానికి ఉన్న శాంటిటీ ఏంటని ఆయన నమ్మారు, మీరేం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా మనం గడిచిన కొన్ని దశాబ్దాలుగా చూస్తే ఏ సంస్కరణవాదైనా సరే, అంటే తాను నమ్మిన దాన్ని సమాజానికి ప్రవచించే క్రమంలో కొందరు నాయకులు తమ నమ్మకం వైపు సమాజాన్ని నడిపిస్తారు. కొందరు నాయకులు సమాజపు పోకడకు అనుగుణంగా తాము ట్రెండ్ను ఫాలో అవుతారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఆయన ప్రజారంజకం కాకుండా సమాజ దీర్ఘకాలిక హితం కోరి సంస్కరణలని ఆది నుంచి తాను నమ్మిన విధంగా అమలు చేశారు. అలా అమలు చేసిన పర్యవసానం ఆ రోజు తాత్కాలికంగా ఆయన విమర్శలు ఎదుర్కొని ఉండొచ్చు, కానీ దీర్ఘకాలికంగా సమాజానికి ఒక ట్రెండ్ సెట్టర్గా ఆయన నిలిచారు. ఆయన లిటరసీ పెరగాలి అన్న, అందరూ వ్యవసాయం మీద ఆధారపడటం కాదు, కొందరైనా సరే వేరే వృత్తులను ఎంచుకోవాలి అన్న, సర్వీస్ సెక్టర్కి రాబోతున్న ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్కి రాబోతున్న ప్రపంచవ్యాప్తపు డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని యువతను ఆ వైపు మలిచే ప్రయత్నం చేసిన, ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని ప్రశ్నించే హక్కుని పెంపొందిస్తూ ప్రజల వద్దకు పాలనని అందుబాటులోకి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించడానికి కొన్ని దశాబ్దాల ముందే చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ అమలు చేసిన పచ్చదనం, పరిశుభ్రత, ఇవన్నీ సంస్కరణలని ప్రజలకు చేరు చేసే క్రమంలో ఒక విప్లవాత్మకమైన పాలనాపరమైన సంస్కరణ కాజుడు ఆయన ఈ విధంగా చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆ క్షణాన ఇదేంటి ఇటువంటి నిర్ణయాలు చేస్తున్నాడని అనిపిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బోర్డుని ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అని ఉండేది, దాన్ని జెన్కో, ట్రాన్స్కో, డిస్ట్రిబ్యూటరీ, డిస్కమ్ 3 విభాగాలుగా విడిగొట్టి కరెంటు తయారీ, కరెంటు ట్రాన్స్మిషను, కరెంటు డిస్ట్రిబ్యూషను, ఈ 3 విభాగాలుగా విడగొట్టడం వల్ల ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాన్ని 5 జోన్లుగా విడగొట్టి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడంతో ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గినాయి. నాణ్యమైన కోతలు లేని కరెంటు వినియోగదారుడికి చేరటం మొదలైంది. ఆ సంస్కరణ మొదలుపెట్టినప్పుడు ఆయన ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అన్నారు, ప్రపంచ బ్యాంకు గుమస్తా అన్నారు, ఆయనకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యమాలు నడిపారు. కానీ అంతిమంగా ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వం ఆయన సంస్కరణలే ఫాలో అయింది తప్ప ఏ ప్రభుత్వం కూడా ఆయన సంస్కరణ రోల్ బ్యాక్ చేసే సాహసం చేయలేకపోయారు. ఈ రోజుకి ఆయన వేసిన బీజాలే ఇవాళ వటవృక్షాలుగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా రిజర్వేషన్ విషయంలో దక్షిణాది మొత్తం, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేరళలో సిపిఎం ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ 4 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడిన డీలిమిటేషన్ బిల్లుని, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుని తిరస్కరించడానికంటే రాజ్యాంగ సవరణ జరగకుండా అడ్డుకోవటంలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సహజంగా సౌత్ వర్సెస్ నార్త్ అనే ఒక ఎమోషనల్ స్లోగన్ తీసుకున్నారు, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అని చెప్పని. నిజంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనేది కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా కన్విన్స్ అయ్యుంటే, నిజంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే వాళ్ళ గొంతుకుతో తాను కూడా గొంతు కలిపి ఉండేవారు. కానీ అక్కడ జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ డీలిమిటేషన్ కనుక ఆమోదం తెలిపితే రాజకీయంగా తమకు ఎక్కడ నష్టం జరుగుతుందో అని చెప్పని రాజకీయ ప్రేరేపితమైన స్లోగనే తప్ప వాస్తవంగా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం కాదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా నమ్మారు. వాస్తవం కూడా అదే. మీరు గమనించుకుంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ, దీని చరిత్ర మరొకసారి నేను వివరించి చెప్తాను మీకు. 1976లో ఆ రోజున నియోజకవర్గాల డీలిమిటేషన్ మీద ఫ్రీజ్ చేశారు. 25 సంవత్సరాల వరకు నియోజకవర్గాల డీలిమిటేషను 25 సంవత్సరాల తర్వాత జరగాలి అని చెప్పని. అలా 2001లో డీలిమిటేషన్ జరగాల్సిన సందర్భంలో నాడు వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మరొక 25 సంవత్సరాలకి ఫ్రీజింగ్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేసింది. అంటే ఇవాళ 2026లో డీలిమిటేషన్ జరిగి తీరాలి. వాస్తవంగా అయితే 2021లో జనాభా లెక్కల ప్రక్రియ జరగాలి, కానీ కోవిడ్ కారణంగా 2021లో జరగాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు 2026లో మొదలైంది. అంటే 2027లో
జనాభా లెక్కింపు పూర్తయిపోయి జనాభా తాలూకు గణాంకాలు వస్తాయి. ఈ గణాంకాల ప్రాతిపదికగా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ జరిగి తీరాలి. అంటే డీలిమిటేషన్కు ఉన్న ఏకైక ప్రాతిపదిక జనాభా లెక్కింపే. మరి జనాభా లెక్కింపు ప్రాతిపదికగా డీలిమిటేషన్ జరిగినప్పుడు నియోజకవర్గాల అంటే 1976తో కంపేర్ చేసినప్పుడు ఇవాళ పెరిగిన జనాభా దృష్ట్యా నియోజకవర్గాల సంఖ్య పెరగాలి అనుకున్నప్పుడు దానికి బెంచ్ మార్కు క్రైటీరియా ఏదైనా ఉండాలి కదా. జనాభా లెక్కింపు పూర్తయిపోయిన తర్వాత జరిగే డీలిమిటేషన్లో ఉండే ఏకైక క్రైటీరియా జనాభా మాత్రమే. మరి జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ జరిగితే ఇప్పుడున్న 543 స్థానాలు యథావిధిగా ఉంచి డీలిమిటేషన్ జరిగినా అప్పుడు దక్షిణాది తీవ్రంగా నష్టపోద్ది. కారణం ఏంటి అంటే 1970 దశకం తర్వాత ప్రతి రాష్ట్రం ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణని పాటిస్తూ వచ్చారు. జనాభా పెరుగుదలని 2.6 నుంచి 2.1 ఇవాళ 1.4కి పరిమితం చేసుకున్నారు. వేరాజ్ నార్థర్న్ స్టేట్స్లో జనాభా నియంత్రణ 2.8గా ఉంది. ఒక రకంగా దక్షిణాదితో కంపేర్ చేసినప్పుడు డబుల్ ది సైజ్ జనాభా కలిగి ఉన్న రాష్ట్రాలు అక్కడ ఉన్నాయి. మరి జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ జరిగితే ఈ 543లోనే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు స్పందించి ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేసిన ప్రోగ్రెసివ్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించిన నేపథ్యంలో అక్కడ జనాభా తగ్గుదలని దృష్టిలో పెట్టుకొని జనాభా తగ్గిన కారణంగా వాళ్ళకి పార్లమెంట్ స్థానాల నష్టం జరగకూడదు అని చెప్పని యూనిఫామ్గా ప్రతి రాష్ట్రంలో కూడా 50% పెంచాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా యూనిఫామ్గా తీసుకున్న నిర్ణయం. అంటే జనాభా ప్రాతిపదిక మీద రేపు డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని నివారించడానికి తీసుకొచ్చిన ఒక రకమైన విప్లవాత్మకమైన సంస్కరణది. దాన్ని అడ్డుకున్నారు వీళ్ళు. ఈ అడ్డుకోవడం పర్యవసానం ఇవాళ జనాభా లెక్కింపుల తర్వాత మాత్రమే డీలిమిటేషన్ జరిగే పక్షంలో తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది. ఆ రోజు ఏ విక్టింగ్ కార్డు ప్లే చేస్తారు? మీరు సంకల్పించి ఓడించిన తీర్మానం ఇవాళ. రేపు భవిష్యత్తు పరిస్థితులు పరిణామాలని విశ్లేషించుకోకుండా ఊహించకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానాన్ని కేవలం సంకుచిత రాజకీయ వైషమ్యాలతో గుడ్డిగా తిరస్కరించిన పర్యవసానం. అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు సార్. మీరు అన్నారు జనాభా లెక్కల ప్రాతిపదికన అయితే దక్షిణాది లాస్ అవుతుంది, అందుకే రాష్ట్రానికి 50% పరంగా యూనివర్సల్గా ఇచ్చారు అని చెప్పి మీరు ఒక మాట అన్నారు. మరి అలా ఇస్తున్నప్పుడు జనాభా లెక్కలు ప్రాతిపదికంగా దేనికోసం వాడతారు? మరి జనగణన దేనికోసం? జనగణన చేసేది, కులగణన చేసేది ఏ రాష్ట్రానికి ఎంత జనాభా, ఒక్క పార్లమెంట్ స్థానాల కోసం జనగణన చేయరు కదా. ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఆ దేశంలో ఉన్న సెన్సస్ జనగణన చేస్తారు. 2011లో తీశారు, 2021లో తీయాలి. అది కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ నేపథ్యంలో ఇప్పుడు 2026లో తీస్తున్నారు. 1951, 61, 71 ఇలా ప్రతి 10 సంవత్సరాలకి దేశంలో ఉన్న జనాభాని లెక్కిస్తారు. ఎందుకంటే ఎంత జనాభా ఉన్నారు, ఎంత జనాభా ఆ ఉన్న జనాభా ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం నుంచి జరిగే కేటాయింపులు ఉంటాయి. ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులు బేస్డ్ ఆన్ ది పాపులేషన్ ఉంటుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడానికి కూడా ఏ జిల్లాలో ఎంత జనాభా ఉన్నారు, ఏ ప్రాంతంలో ఎంత జనాభా ఉన్నారన్న ప్రాతిపదిక మీద ప్రభుత్వ ప్రాధాన్యతలు నిర్ణయించుకుంటారు. కాబట్టి దేశ విశాలహితం కోరి చేసే జనాభా లెక్కలు ఒక్క పార్లమెంటు స్థానాల పెంపు తగ్గింపు కోసం కాదు అది. కానీ జనాభా లెక్కలను కూడా పరిగణలోకి తీసుకొని పార్లమెంటు స్థానాల పెంపు తగ్గింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. 2009 సంవత్సరంలో విదిన్ ది స్టేట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అంటే నియోజకవర్గాల సంఖ్య అలాగే ఉంది, కానీ ఏ ప్రాతిపదిక మీద జరిగింది ఆ రోజు జనాభా ప్రాతిపదిక మీద జరిగింది. కాబట్టి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉపాధి రీత్యా తెలంగాణ ప్రాంతానికి వలసలు వచ్చున్నారు కాబట్టి 187 స్థానాలు ఉన్న ఆంధ్ర ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలు తగ్గి 107 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో 12 స్థానాలు పెరిగాయి. మొత్తం రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 294 ఉన్నాయి, కానీ అక్కడ తగ్గి ఇక్కడ పెరిగాయి. అలాగే ఆంధ్ర ప్రాంతంలో తెనాలి పార్లమెంట్ సీటు రద్దయ్యి తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్ స్థానం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 42 లోక్సభ స్థానాలే ఉన్నాయి, కానీ ఒక ప్రాంతంలో తగ్గి ఒక ప్రాంతంలో పెరిగాయిగా. ఇదే ప్రిన్సిపల్ అప్లై అవుద్ది. ఎప్పుడు జనాభా లెక్కల తర్వాత కనుక లెక్కింపు జరిగితే దక్షిణాదిలో తగ్గి ఆ వార ఉత్తరాదిలో పెరుగుతాయి. దీన్ని నివారించడానికి దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపులతో సంబంధం లేకుండా జనాభా లెక్కింపుల ప్రక్రియ మొదలు కాకముందే యూనిఫామ్గా ఒక ప్రతిపాదనతో 50% పెంచాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది యథావిధిగా అమలు చేసుంటే దక్షిణాదికి ఇంకొక 50 సంవత్సరాల వరకు ఇదే ప్రాతినిధ్యం కొనసాగడానికి ఆస్కారం ఉండేది. కానీ దాన్ని అడ్డుకొని దక్షిణాదికి తీవ్రమైన నష్టం కలగజేసిన రాష్ట్రాలు ఆ 4 కేవలం సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని గుర్తించారు, గమనించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దక్షిణాదికి జరగబోతున్న నష్టాన్ని గుర్తెరిగారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకి అడ్డుగా నిలబడి సమర్థించారు. కానీ అడ్డంగా ఆ కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని తిరస్కరించిన 4 రాష్ట్రాలు
వాళ్ళు చేసింది తప్పు కాబట్టే, వాళ్ళు తప్పు చేసి తమను తాము హీరోలుగా పోర్ట్రేట్ చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ జరగబోతున్న శాసనసభ ఎన్నికల్లో తమకి ఎలివేషన్ ఇచ్చుకునే కార్యక్రమంలో భాగంగా తమ ఐడెంటిటీని, తమ ఉనికిని, తమ ఎలివేషన్ని ప్రజల ముందు చాటుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా తాత్కాలిక ప్రచార ఆర్భాటం కోసం చేసిన ప్రయత్నం. ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తి చూపుతా మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర దాసోహం అన్న వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ అసలు సిస్సలు దక్షిణాదికి ద్రోహం చేసిన వ్యక్తులు మీరు. రేపటి రోజున మీరు తీసుకునే ఈ నిర్ణయ పర్యవసానం దక్షిణాదికి పెను ముప్పుగా మారబోతుంది అని చెప్పని ఆయన తమిళనాడు గడ్డ మీద నిలబడి చెప్పారు. ఇక్కడ ఒక అంశం చెప్తా చంద్రబాబు నాయుడు గారి గురించి. మీరు గత టెన్యూర్లో చూసాం, చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రతిపాదించినప్పుడు శాసనసభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం మేరకు అమరావతిలో రాజధాని ప్రతిపాదన జరిగింది. అక్కడ ప్రధానమంత్రి గారి శంకుస్థాపన మేరకు రాజధాని నిర్మాణ ప్రక్రియ మొదలైంది. అక్కడి నుంచే పరిపాలన జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పిన ఒక వినూత్న ప్రతిపాదనతో 3 ప్రాంతాల మధ్య వైరుధ్యాలు తీసుకురావాలని చెప్పని అతను ప్రయత్నం చేస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ 3 ప్రాంతాలలో కూడా నిలబడి, శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో నిలబడి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో నిలబడి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పారు. అనంతపూర్, చిత్తూరులో నిలబడి కూడా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాల మధ్య సమన్వయంతో అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాల ప్రజలకి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పని ఒక నాయకుడిగా తన వెనక సమాజాన్ని నడిపించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు పెంచడం ద్వారా ఆ ప్రజల వెనక తాను ఫాలో అవ్వాలని చెప్పని, అంటే ఆ ఎమోషనల్ ఇష్యూస్ వెనక తన రాజకీయ మనుగడ సాగించుకోవాలని చెప్పని తాను ప్రయత్నం చేశాడు. ఎప్పుడైనా నాయకుడు అనేవాడు రాజనీతిజ్ఞత ప్రదర్శించాలి, స్థితప్రజ్ఞత ప్రదర్శించాలి. కష్టకాలంలో, నష్టాల్లో కూడా తన ఐడియాలజీని బలంగా ప్రజలకు చెప్పాలి, చైతన్యపరచాలి, సమాజాన్ని తన ఐడియాలజీ వెనక ర్యాలీ చేయించుకోగలగాలి. 48 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేడు తమిళనాడు గడ్డ మీద కూడా తాను దేన్నైతే విశ్వసించాడో, తాను దేన్నైతే బలంగా నమ్మాడో అదే చెప్పగలిగాడు. అక్కడ ప్రజలు కూడా వివరించి చెప్పడం జరిగింది. అక్కడ ప్రజల్లో కూడా ఆలోచన కలగడానికి ఆయన ఈ పర్యటన ఉపయోగపడింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.